అసలు సిటీలో ఏం జరుగుతుంది? సిటీ మొత్తం అల్ల కల్లాలంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో ఏరియల్ ఆలోచిద్దాం కదండి. ఓ అదేంటి, ఏదో ఏలియన్ లాగా ఉంది. అది మొత్తం సిటీని మొత్తం తగలబెట్టేస్తుంది. వాట్, ఎక్కడున్నా నేను? వెల్కమ్ టు పకాడిక్టి జోన్ అండ్ దిస్ ఈస్ ద బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ మై ఛానల్ ద పోకీవర్డ్స్. ఎపిసోడ్ 1కి స్వాగతం. స్వాగతం. ఈ అబ్బాయి యొక్క బ్రెయిన్లో ఏం రన్ అవుతుంటుంది? ఏంటి, నేను ఎక్కడున్నా? ఇంత హైట్లో నేనేం చేస్తున్నా? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చా? ఇలాంటి ఎన్నో రకాల థాట్స్ ఈ అబ్బాయి యొక్క బ్రెయిన్లో కొన్ని మిల్లీ సెకండ్స్లోనే రన్ అవుతాయి. ఎలా అంటే కనీసం తన బ్రెయిన్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోతాడు. అలాంటి థౌజండ్స్ ఆఫ్ థాట్స్ని తన బ్రెయిన్ ప్రాసెస్ చేయలేక అతనికి ఆ మిల్లీ సెకండ్స్లోనే తన లైఫ్ మొత్తం ఒక ఫ్లాష్లా కనిపిస్తుంది. దీన్నే డెత్ అంటారు అనుకుంటా. వెయిట్, ఏంటి, హీరో చనిపోతాడా? ఇలా జరగకూడదు కదా. మరి మన యాష్ కచంని కాపాడదామా? కింద కామెంట్ సెక్షన్లో వేకప్ యాష్ అని గట్టిగా అరుస్తూ కామెంట్ చేయండి. కనీసం మీరు అరిచే ఆ మాటలైనా మన హీరోకి వినపడతాయని అనుకుంటున్నా. సో కామెంట్ చేయండి, నాన్న యాష్ కాస్త బాడీ పొజిషన్ని చేంజ్ చేసి ఆ వాటర్లో పడమ్మా. సో మనోడు ఇంత ట్రావెల్ చేసేలోపు అసలు మన యాష్ ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు ఈ వరల్డ్లో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి లుక్ వేద్దాం పదండి. ఈడే మన షిన్చాన్. వీడేం చేస్తున్నాడు ఇక్కడ అంటే అది తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మన షిన్చాన్ ఎలాగైతేనే డోరేమాన్ గానే ఒక గ్యాడ్జెట్ని దొబ్బేసి దాంతో ఆడుకోవడానికి వెళ్తున్నాడు. కానీ మన వాడి చేతుదూల తుంటారు పనులు తెలిసిందే కదా. మరి షిన్చాన్ ఈసారి ఏం చేయబోతున్నాడో చూద్దాం. డోరేమాన్ గారి దగ్గర ఎలాగైతేనే ఈ గ్యాడ్జెట్ని దొబ్బేసా. ఇప్పుడు దీంతో ఏం చేద్దాం? బాల్లాగుంది. మరి దీంతో బాగా ఆడుకుంటా. ఈ బాల్తో ఆడుకుంటే సూపర్గా ఉంటుంది. ఏ బిషా యా డిషా. ఏం జరిగింది ఇక్కడ? ఈ గ్యాడ్జెట్కి ఏం అవ్వలే కదా. దీనికి ఏమైనా అయిందనుకో ఆ డోరేమాన్ కూడా నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అయినా దీనికి ఏమవుతుందిలే. రే ఏమైందిరా? డోరేమాన్ ఇక్కడేం చేస్తున్నావురా? నేనేం చేయలే. నేను ఈ గ్యాడ్జెట్ తీసుకుని ఆడుకోలే. ఓరే నీకు నోటిదూలు ఉందని నాకు తెలుసు, కానీ మరీ ఇంత నోటిదూలు ఉందని నాకు తెలీదురా. అరే షిన్చాన్గా మర్యాదగా చెప్పు, అసలు ఏం చేసావు? ఆ చేతిలో ఏంట్రా ఉండేది? ఏది ఇటివ్వు. రే ఈ గ్యాడ్జెట్ ఎప్పుడు దొబ్బేసావరా గబ్బున? ఎలా ఇందాక లైట్ వచ్చిండేది దీన్ని ఉండేనా? అంటే అది ఆ బాల్ ఆడుకుంటుంటే ఏదో ఆ లైట్ వచ్చింది అంతే. అయినా దానికి ఎందుకు అంత రచ్చ చేస్తావు? రే రచ్చేంట్రా, ఈ గ్యాడ్జెట్ పోకీమాన్ వరల్డ్ని మన వరల్డ్ని కనెక్ట్ చేస్తుంది. ఈ గ్యాడ్జెట్ ఆన్ చేసి ఏం జరుగుతుందంటావు ఏంట్రా కోతునా కొడుకు? ఏంటి, ఒక్క నిమిషం ఉండు. ఆన్ చేసావా? ఈ గ్యాడ్జెట్ని నువ్వు ఆన్ చేసావా? అంటే అది లేదురా. లేదు. రే షిన్చాన్గా నిన్ను. రే ఆగరా, రే ఆగు. నీ పొట్టిన ఎలా ఆగు. నువ్వు దొరుకురా, నీ చేతులు అయిపోయావు నీ అంకమ్మ. రే నువ్వు ఆగరా. రే ఏ బిషా, ఏ ఆగు. ఏ మిస్ అవుతావు. ఏ బిషా, అరే మిస్ అయింది. ఏ దొరుకురా, పరిగెడతావేంటి? రే ఆగరా. రే దొంగ నా కొడక. రే నువ్వు కానీ నా చేతికి దొరకాలి. నువ్వు నా చేతులు అయిపోయావురా. రే దొరుకురా. రే దొరుకురా. ఎక్కడికి పోతావురా? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావురా? నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఎక్కడికి పోతావురా? అమ్మా రే ఆగరా బాబు, నేను పరిగెత్తలేకపోతున్నారా. ఆగరా స్వామి. అందుకేరా నేను నీకు చెప్పేది ఆ డోరా కేకులు తినుకుంటే ఆ మూల కూర్చోద్దని. అలా మూల కూర్చొని డోరా కేకులు తింటే కోపడతారు. అందుకే నాలాంటి పెద్దోళ్ళు చెప్పేది ఇలా బయట తిరగాలి అని. మూసుకోరా. ఈ గ్యాడ్జెట్ పోకీమాన్ వరల్డ్కి మన వరల్డ్ కనెక్ట్ అయింటుంది. నువ్వు యాక్టివేట్ చేసావుగా, ఇప్పుడు ఈ వరల్డ్కి ఏమేమి వచ్చుంటాయో ఏంటో. పోకీమాన్ వరల్డా? ఏం మాట్లాడుతున్నారా? రే అదో పెద్ద కథలేరా, ఎప్పుడైనా వీలైతే చెప్తా కానీ. ఇప్పుడు మనం భయపడాల్సింది దాని గురించి కాదురా, ఇప్పుడు ఈ వరల్డ్కి ఏం పోకీమాన్స్ వచ్చాయో అని. ఇప్పుడు నేను చనిపోతానా? నాకేంటివో కనిపిస్తున్నాయండి.
బల్బజార్, స్క్వటల్, చార్మాండర్, పీకాచు. పీకాచు? హా, ఇప్పుడు నా పక్కన పీకాచు ఉండకపోవడం మంచిదైంది. హూ, నా బ్రెయిన్లో ఏదో వినిపిస్తోందే. ఏంటి వాటరా? ఇప్పుడు నేను యాట్ నుండి తీసుకురావాలి వాటర్? కింద వాటర్ ఉన్నాయి. అవును, వాటర్లో పడితే చచ్చిపోం కదా. స్మూత్ అండ్ క్లియర్గా దిగిపోవచ్చు. ఎలాగైనా ఈ వాటర్లో పడాలి. కొంచెం ఎస్, ఇలా కొంచెం ముందుకు వెళ్తే చాలు. పీకాచు, నేను ఒకసారి చూడాలని ఉంది. వాటర్లో పడితే ఎవర్రా దెబ్బలు తగలవనింది. మా నొప్పిగా ఉందే. ఎవడ్రా ఇడు బీచ్లో నిద్రపోతున్నాడు? లేవు బాబు లేవు. ఊకో బాబాయ్, వాడేదో చిల్లవుతున్నాడు, నీకెందుకు? నువ్వు కూడా పడుకొని చిల్లవు. ఏంటి ఏవో సౌండ్లు వినపడుతున్నాయి.